విలేకిని న్యూస్కి స్వాగతం. గంగమ్మ తల్లి మహిమ. జొన్నగొరకల గ్రామ దేవత గంగమ్మ తల్లి జాతర. మన ఆంధ్రప్రదేశ్ మట్టికి అనేక దేవతామూర్తులు కొలువు నిలయంగా ప్రతీతి. ప్రతి ఊరు ఒక ఉలిక్కిపడే భక్తి కేంద్రం. ప్రతి పల్లె ఒక సాంప్రదాయానికి నిలయం అవుతుంది. ఈరోజు మనం పరిచయం చేసుకోబోయే తల్లి ఒక చిన్న గ్రామానికే చెందిన గంగమ్మ తల్లి. ఆమె మహిమ ఒక విశాల విశ్వాసానికి చాటి చెప్పే శక్తి. తవనంపల్లి మండలంలో ఉండే జొన్నగురుకుల అనే చిన్న గ్రామం, కానీ అక్కడ వెలసిన గంగమ్మ తల్లి ఓ అసాధారణ జీవశక్తి. పురాణాల ప్రకారం ఎన్నో దుర్భర దశల్లో ఈ ప్రాంతం రోగాలతో విపత్తులతో నలిగిపోయింది. అప్పుడు ఒక పుణ్యాత్ముడికి ఒక దివ్య దర్శనం, ఓ దైవ సందేశం. నేను ఈ నేలకి చెందిన దేవత, నాకు స్థానం కల్పించండి, మీకు రక్షణనిస్తాను అన్నది ఆ తల్లి స్వరూపం, గంగమ్మ తల్లి. ఆ మాటలు వినగానే గ్రామస్తులు కలిసి ఓ వేప చెట్టు, కుంకుడు చెట్టు మధ్య ఆ తల్లిని నెలకొల్పినారు. ఆ రోజు నుంచి పంటలు బాగా పండుతున్నాయి, నీరు పుష్కలంగా లభిస్తుంది, శాంతి నెలకొంది, ఆరోగ్యం నిలిచింది. ప్రతి ఏడాది చైత్రమాసం పర్వదినాల్లో ఇక్కడ జరిగే గంగమ్మ తల్లి జాతర కేవలం ఉత్సవం కాదు, ఇది భక్తి పరవశతకు, ఆధ్యాత్మికతకు నిలయం. వేప పందిళ్ళు వేసి, పసుపు కుంకుమలతో అలంకరించి, పొంగళ్ళు పెట్టి, గాజులు చీరలు సమర్పించి తల్లి ముందు మొక్కులు పెట్టే అనుభూతి ప్రతి భక్తుడికి ఒక శక్తినిచ్చే శుభ సందేశం. అక్కడే వినిపించే మాట గంగమ్మ తల్లి ప్రతి ఒక్కరికి తల్లిలా, మట్టిలో పుట్టిన తల్లిలా, మనస్సు నిండే మాతృ రూపంగా చూస్తారు. ఆమెకు మొక్కిన వారు ఖాళీ చేతితో తిరగరు. ఆమె నిలిచిన ఆ స్థలం భక్తుల ఆశల నిలయం. ఆమె రూపం భద్రత, ఆరోగ్యం, ఆనందం. ఈ గంగమ్మ తల్లి ఒక గ్రామ దేవత మాత్రమే కాదు, ఆమె గ్రామ జీవన వేగానికి మూలశక్తి. ఆమె జాతర ఒక జీవ సంస్కృతి. ఇది జొన్నగురుకుల గ్రామానికి గర్వకారణం, మన సంస్కృతికి వెలకట్టలేని ఆస్తి. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి
పరాశక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి ఓం శక్తి పరాశక్తి